ఇది వరల్డ్స్ లాంగెస్ట్ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నమాట. బోయింగ్ 777X అంటారు. దీని యొక్క పెద్ద ఇంజిన్స్ చాలా దగ్గర నుంచి చూద్దాం రండి. దాని మీద ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తాను నేను. ఇవి రేర్ టైర్స్ అన్నమాట. నాకు నడుం వరకు వస్తున్నాయి. ఇక్కడ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది ఈ వైర్స్ ఇవన్నీ కూడా. అది కాకుండా ఈ ఎయిర్ క్రాఫ్ట్ కింద మనం ఇప్పుడున్నాము. ఇక్కడ చాలా వేడిగా ఉంది. ముందుకెళ్తే ఇక్కడ ల్యాండింగ్ గేర్ చూడొచ్చు. ఫోల్డ్ అయ్యి లోపలికి వెళ్ళిపోద్ది కదా, ఆ పెద్ద కంపార్ట్మెంట్ ఇది. సో ఈ ఒక్కొక్క వింగ్ విమానం లెంత్ ఎంత ఉందో అంత ఉందన్నమాట. ఈ లాస్ట్ లో ఒక పైప్ ఉంది చూసారా, ఇది ఫ్యూయల్ కోసం మాత్రం కాదు. దీని యూజ్ ఏంటనేది తెలుసుకుందాం. అట్లాగే ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో ఫ్యూయల్ ఎక్కడ ఉంటుందో కూడా చెప్తాను నేను. విమానాల గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటది. వాటిని దగ్గర నుంచి చూడాలని మన లాంటి వాళ్ళకి ఒక ఫ్యాంటసీగా ఉంటది. ఎప్పుడు ఎక్కని వాళ్ళకైతే ఈ ఫీలింగ్ బాగా ఉంటది నాలాగా. మొత్తానికి ఫ్లైట్ ఎక్కకపోయినా కానీ ఇట్లా దగ్గరుండి చూసే ఛాన్స్ అయితే నాకు వచ్చింది. వింగ్స్ ఇండియా ఏవియేషన్ ఎక్స్పోలో హైదరాబాద్ బేగంపేటలో ఈ మధ్య జరిగింది. ఇక్కడ డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్, చిన్న డ్రోన్స్ నుంచి ఆకాశంలో విన్యాసాలు చేసేటటువంటి సింగిల్ సీట్ ఉండే ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి ఇంకా ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి బోయింగ్ 777X ఎయిర్ క్రాఫ్ట్ వరకు అన్ని విమానాలు ఇక్కడ ఉన్నాయి. హెలికాప్టర్స్ ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నటువంటి ఎయిర్ బస్ A350 కూడా ఇక్కడ ఉంది. ఇది ఎయిర్ ఇండియాలోనే అత్యంత లగ్జరియస్ ఎయిర్ క్రాఫ్ట్ గా చెప్తున్నారు. సరే, ఎన్నున్నా కానీ ఇన్ని రకాల ఎయిర్ క్రాఫ్ట్స్ ని దగ్గర నుంచి చూసి వాటిని టచ్ చేసి వాటి ల్యాండింగ్ గేర్స్ దగ్గర, వెనకాల టైర్స్ దగ్గర, ఇంజిన్స్ దగ్గర చాలా సేపు ఉండి నేను అక్కడ అబ్జర్వ్ చేసిన విషయాలు, ఇంకా అక్కడున్న స్టాఫ్ ని అడిగి నేను తెలుసుకున్న విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను ఇక్కడ ఎంత ఎగ్జైట్ అయ్యానో ఆ ఫీలింగ్ ని మీలో కలిగించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. సో ఇవి కొంచెం చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నమాట. అంటే ఒక 10 మంది లోపు కెపాసిటీతో వెళ్లేదన్నమాట. సో నార్మల్ గా చిరంజీవి గారు ఇట్లా సెలబ్రిటీస్, కొంతమంది పొలిటికల్ లీడర్స్ ప్రైవేట్ ప్లేన్స్ ని రెంట్ కి వాడుతూ ఉంటారు కదా. సో అట్లా యూజ్ చేస్తారన్నమాట ఈ ఫ్లైట్స్ ని. ఇది పార్క్ చేస్తున్నప్పుడు ఇంజిన్స్ మొత్తాన్ని కవర్ చేసేసారు. దాంట్లోకి పిట్టల్ లాంటివి వెళ్తూ ఉంటాయి కదా. సో ఎక్కువసేపు పార్క్ చేస్తుంటే గనక ఇట్లా చేస్తారంట. కొంచెం సేపే అయితే గనక ఆ ఇంజిన్స్ హీట్ ఎక్కి ఉంటాయి కాబట్టి ఆ క్లాత్స్ తో కవర్ చేయడం అది అవసరం ఉండదని ఇక్కడ స్టాఫ్ చెప్పారు. ఇది కొంచెం చిన్న ఫ్లైట్ అన్నమాట. ఇక ఇంకో ఫ్లైట్ దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక ఇది కొంచెం చిన్న ఫ్లైట్ అన్నమాట. దీన్ని ప్రెజెంట్ ఎయిర్ అంబులెన్స్ గా కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. అవసరాన్ని బట్టి దీన్ని ప్యాసింజర్స్ వెళ్లేలాగా కూడా వీళ్ళు మోడిఫై చేస్తారంట. ఇక్కడ పెద్ద పైప్స్ లాంటివి ఉన్నాయి కదా. ఈ మెషిన్స్ ఏంటంటే ఎయిర్ కండిషన్స్ అంట. అదేంటది, ఎయిర్ క్రాఫ్ట్స్ లోకి లోపలే ఏసీ ఉంటది కదా, ఎక్స్టర్నల్ గా ఎందుకు వాడడం అనే డౌట్ నాకు కూడా వచ్చింది. కాకపోతే ఫ్లైట్స్ యొక్క ఇంజిన్స్ ఆఫ్ అయ్యి ఐడిల్ గా పార్క్ చేసి ఉన్నాయి కదా ఇక్కడ చాలా సేపటి నుంచి. సో ఇంజిన్స్ ఆఫ్ అయి ఉన్నప్పుడు లోపల ఏసీ పనిచేయదంట. సో అందుకే ఇట్లా ఎక్స్టర్నల్ గా ఏసీల ద్వారా పైప్లతో విండోస్ కి ఇలా కనెక్ట్ చేశారు ఏసీని. సో ఇది ఎక్స్పో కాబట్టి లోపల బిజినెస్ మీటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి. అందుకే ఇట్లా ఎక్స్టర్నల్ ఏసీ వాడుతున్నారు. సో లోపల వెంటిలేషన్ ఏది ఉండదు, ఎండకి లోపల హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా ఎక్స్టర్నల్ ఏసీస్ వాడుతున్నారనమాట. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ఇంజిన్ లోపల ఎట్లా ఉంటుందో, ఎట్లా కనిపిస్తుందో ఒక్కసారి చూడండి. ఇవి ఆఫ్ లో ఉన్నాయి కాబట్టి ఇట్లా షూట్ చేయడం జరిగిపోయింది. అదే ఆన్లో ఉన్నప్పుడు అయితే కనీసం ఈ ఇంజిన్ దగ్గరికి కూడా వెళ్ళనివ్వరు. చాలా డేంజర్ అని వీళ్ళు చెప్తున్నారు. మీకు నెక్స్ట్ ఇంకా దీనికంటే పెద్ద ఇంజిన్స్ కూడా చూపిస్తాను. బోయింగ్ 777Xవి చూస్తున్నారు కదా. ఇక్కడ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ టేక్ ఆఫ్ కి రెడీగా ఉంది. ఇంకా ఇక్కడ ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో చూడండి. అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు మనం. ఇప్పుడు ఈ ఇండిగో ఫ్లైట్ చూడండి, చాలా పెద్దది. కాకపోతే కార్గో ఫ్లైట్ ఇది, ప్యాసింజర్స్ కోసం కాదంట. దీని బ్యాక్ సైడ్ టెయిల్ నుంచి చూస్తే కనుక హాట్ గ్యాసెస్ చాలా నాయిస్ చేస్తూ ఫోర్స్ గా బయటకు వచ్చేస్తున్నాయి. కనిపించట్లేదు కానీ నాయిస్ మాత్రం చాలా ఉంది. సో మనం ఇక్కడ చూడొచ్చు ఎయిర్ క్రాఫ్ట్ యొక్క వెయిట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసింది. అట్లాగే దాని వింగ్స్, ఇంజిన్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ బోయింగ్ 777X ఉంది. అస్సలు మనం దీని గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు. ఇది బోయింగ్ కంపెనీ యొక్క లేటెస్ట్ సిరీస్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇప్పటిదాకా ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ లోకి వెళ్ళి లాంగ్ రేంజ్ ఇది ట్రావెల్ చేయగలదంట. అంటే దాదాపు 16,000 కిలోమీటర్స్ కి పైగా ఎక్కడ ఆగకుండా వెళ్ళగలదన్నమాట. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ యూజ్ చేసే బోయింగ్ 747 ఎయిర్ ఫోర్స్ 1 ఉంది కదా, అట్లాగే కేఏ పాల్ దగ్గర ఉన్నటువంటి 747, వీటి లాంగ్ రేంజ్ ఏంటంటే 15,000 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. దానికన్నా కూడా ఈ బోయింగ్ 777X అనేది లాంగ్ రేంజ్ ఇస్తుంది. ఇంకా క్యాబిన్ విడ్త్ కానీ ఇంకా సీటింగ్ కెపాసిటీ కూడా ఈ సిరీస్ ఎయిర్ ప్లేన్స్ లో అన్నిటికన్నా ఇదే పెద్దదంట. 450 మంది దీంట్లో ఒకటేసారి ట్రావెల్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క కింద ఎగ్జాక్ట్లీ ఉన్నాం మనం ఇప్పుడు. సరిగ్గా ఫ్లైట్ కింద నుంచి వాక్ త్రూ చేస్తే కనుక ఇట్లా ఉంది చూడండి. దీని రేర్ టైర్స్ చూడండి, సైజ్ చూస్తే కనుక నా హైట్ 5'8" అయితే నాకు నడుం దాకా వస్తున్నాయి. ఇక ఇంజన్స్ ఒకసారి చూస్తే దీని GE9X ఇంజన్స్. ఇవి మనం క్లోజ్గా చూద్దాం రండి.
రియల్గా చూస్తే అమేజింగ్ ఉంది ఇది. బ్లేడ్స్ చాలా కర్వ్డ్గా ఉన్నాయి. దూరం నుంచి చూస్తే ఏదో షర్ట్ బటన్ అంత సైజులో మనకు కనిపిస్తుంది కదా, కానీ రియల్గా చూడండి ఎంత హ్యూజ్గా ఉన్నాయో. ఈ మిడిల్లో ఉన్నటువంటి వైట్ మార్క్ ఒకటి ఉంది కదా, అది ఏ డైరెక్షన్లో తిరుగుతుంది అంటే ఫ్యాన్ రొటేట్ అవుతుందా లేదా అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఇట్లా ఉంటుందని ఇక్కడ స్టాఫ్ చెప్పారు. అట్లాగే ఈ ఇంజిన్ అనేది మన హెడ్ అంత హైట్లో ఉంది. అయితే ఈ ఇంజిన్స్ ఆన్ అయినప్పుడు అవి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ని సక్ చేసుకొని కంప్రెస్ చేసి బ్యాక్ నుంచి స్పీడ్గా హాట్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తాయి. సో ఇంజిన్స్ ఆన్లో ఉన్నప్పుడు స్టాఫ్ కూడా మరీ దగ్గరగా కూడా వెళ్ళరంట. సో ఇంజిన్స్ ఆన్లో ఉన్నప్పుడు మనం ఈ ప్లేస్లో ఉంటే కనుక అది ఎయిర్తో పాటు మనల్ని కూడా సక్ చేసేసుకుంటుందేమో అనిపించింది. ఆ సైజ్ అంత భారీగా ఉంది ఇక్కడ. ఇంకా దగ్గర నుంచి చూస్తే ఇక్కడ కింద వార్నింగ్ అని ఉంది, హాట్ ఎయిర్ ఎగ్జాస్ట్ అని ఉంది, స్టాటిక్ పోర్ట్ అంటే ఇది. ఈ స్టాటిక్ పోర్ట్ యూజ్ ఏంటనేది నేను ఒక షార్ట్లో చెప్తాను. అదొక స్పెషల్ డివైస్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను నేను. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక మార్క్ ఉంది చూసారా, ఇది ఇంజిన్ యొక్క చుట్టుపక్కల ఏరియాస్లో నిలబడితే కనుక డేంజర్ అని వార్నింగ్ అయితే ఉంది. సో ముందు వెనక కూడా చాలా దూరం వరకు అసలు నిలబడకూడదన్నమాట ఇంజిన్స్ ఆన్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ వెనకాల ఇట్లా ఉంది. సో ఇంజిన్స్ యొక్క ముందు వెనక కూడా అవి ఆన్లో ఉన్నప్పుడు నిలబడడం చాలా డేంజర్ అన్నమాట. సో ఇంజిన్ యొక్క నెక్స్ట్ వెనకాల చూసుకున్నట్లయితే మనం ఇట్లా కనిపిస్తుంది. దీంట్లోంచే ఫోర్స్గా హాట్ గ్యాసెస్ బయటికి రిలీజ్ అవుతూ ఉంటాయి. ముందు నుంచి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ని సక్ చేసుకొని లోపల అంతా కంప్రెస్ చేసి డిఫరెంట్ ఫేజెస్లో కంప్రెస్ చేసి వెనక్కి హాట్ ఎయిర్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఆ థ్రస్ట్ కారణంగానే ఎయిర్ప్లేన్ అనేది ముందుకు కదులుతుంది. సో ఇప్పుడు వీల్స్ దగ్గరికి వెళ్దాం రండి. ఇక్కడ ఒక వీల్ నాకు నడుం దాకా వస్తుంది సైజులో చూసుకుంటే. ఏవో వైర్లు కూడా ఉన్నాయి. పవర్ఫుల్ హైడ్రాలిక్ ఉంది. ఒక సైడ్ చూస్తే వెనకాల 6 టైర్స్ ఉన్నాయి. ఈ టైర్స్ ఇంకో సైడ్ నుంచి ఇట్లా ఉంది చూసుకుంటే కనుక. ఇదంతా చాలా కాంప్లికేటెడ్గా మనకైతే అనిపిస్తుంది. సో ఏవో వైర్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్విచ్చెస్ ఉన్నాయి. సో టేక్ ఆఫ్ టైంలో ఈ కంపార్ట్మెంట్ ఓపెన్ అయ్యి టైర్స్ లోపలికి వెళ్ళిపోతాయి. మనం నార్మల్గా చూస్తుంటాం కదా. అంటే దగ్గర నుంచి చూస్తే ఇంత హ్యూజ్ సెటప్ అనేది అంతా పైనున్న కంపార్ట్మెంట్ ఓపెన్ అయ్యి లోపలికి వెళ్ళిపోద్ది అన్నమాట. నెక్స్ట్ ల్యాండింగ్ గేర్ దగ్గరికి మనం వెళ్దాం ఇప్పుడు. సో ఈ ల్యాండింగ్ గేర్ దగ్గర చూస్తే కనుక ఇక్కడ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంది. 2 టైర్స్ ఉన్నాయి ఇక్కడ. పైన ఈ కంపార్ట్మెంట్ ఓపెన్ అయ్యి ల్యాండింగ్ గేర్ అనేది ఫోల్డ్ అయిపోద్ది. సో అక్కడే లైట్స్ కూడా మనం చూడొచ్చు. మొత్తానికి ఈ ఫ్లైట్ మనకన్నా ఎంత హైట్లో ఉందో ఒకసారి చూడండి. నాకు తెలిసి ఒక 2 ఫ్లోర్స్ హైట్ పైనే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. సో బోయింగ్ 777X యొక్క బ్యాక్ సైడ్కి వెళ్తే కనుక ఇది టెయిల్ నుంచి కూడా హాట్ ఎయిర్ అయితే చాలా ఫోర్స్ఫుల్గా బయటకు వస్తుంది. ఇంజన్స్ అయితే ఆఫ్లోనే ఉన్నాయి, కానీ ఇక్కడ దీంట్లో ఏదో కానీ ఒక సిస్టమ్ అయితే రన్ అవుతున్నట్టుంది. సో చాలా నాయిస్ చేస్తూ ఇక్కడ హాట్ ఎయిర్ గ్యాసెస్ అయితే బయటకు వస్తున్నాయి. ఒక టైప్ ఆఫ్ ఏమంటారు సో మొత్తానికి ఇక్కడ బ్యాక్ నుంచోవడం అయితే అంత కంఫర్ట్గా లేదు, చాలా వేడిగా కూడా ఉంది. నెక్స్ట్ వింగ్స్ దగ్గరికి వద్దాము. ఇక్కడ వింగ్స్ని అబ్జర్వ్ చేద్దాము. ఈ వింగ్స్లోనే ఫ్యూయల్ అంతా కూడా స్టోర్ అయ్యి ఉంటుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ఫుల్ కెపాసిటీ అప్రాక్స్ 1,60,000 కిలోలు ఫ్యూయల్ని ఇది మోసుకెళ్ళగలదన్నమాట. ఇదిగో ఈ టైప్లో ఫ్యూయల్ స్టోరేజ్ ఉంటుంది, మీరు ఇక్కడ గ్రాఫిక్లో చూడొచ్చు. అట్లాగే మిగతా బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కన్నా కూడా ఇది 10% తక్కువ ఫ్యూయల్ని కన్సమ్ చేస్తుందంట. ఇది లేటెస్ట్ వేరియంట్ కాబట్టి. సో వింగ్కి ఇక్కడ మనం చూస్తే కనుక ఈ మధ్యలో ఇవి ఉన్నాయి కదా, ఇవి ఫ్లాప్స్ని మూవ్ చేయడానికి ఉన్న మోటార్స్ అంట. సో ఫ్లాప్స్ అంటే ఇవి టేక్ ఆఫ్ అవ్వాలన్నా, ల్యాండ్ అవ్వాలన్నా, లేదంటే ఫ్లైట్ యొక్క డైరెక్షన్ మార్చాలన్నా, అంటే లెఫ్ట్కి రైట్కి వెళ్ళాలన్నా కానీ, లేదంటే ఫ్లైట్ ప్రయాణిస్తున్నటువంటి హైట్ ఇంకా పెంచాలన్నా, లేదంటే కొంచెం కిందకి తీసుకురావాలన్నా కానీ ఈ ఫ్లాప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ వింగ్ పొడవు చూస్తే కనుక ఆ ఫ్లైట్ లెంత్ మొత్తం ఎంత ఉందో అంత వరకు ఉంది ఈ ఒక్క వింగ్ పొడవు. సో ఇక్కడ వింగ్ చివర్లో అయితే ఒక పైప్ లాంటిది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది చూస్తున్నారు కదా, ఇది ఫ్యూయల్ డంపింగ్ కోసం వాడతారు ఈ పైప్ని. అంటే కొన్ని సందర్భాల్లో ఫ్యూయల్ని గాల్లో ఉన్నప్పుడే ఈ పైప్స్ ద్వారా బయటికి రిలీజ్ చేసేసి పారబోసేస్తారన్నమాట ఫ్యూయల్ని. దాని మీద డెడికేటెడ్ వీడియో ఒకటి మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. మనం ఛానల్ పెట్టిన కొత్తలో చేసిన ఫస్ట్ వీడియో అదే, చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. క్వాలిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం క్లియర్గా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. సో నెక్స్ట్ ఎయిర్ ఇండియా A350 చూద్దాము. దీని ఇంజన్స్ కూడా క్లోజ్గా చూపించడానికి ట్రై చేస్తాను నేను. ఈ ఫ్లైట్కి పవర్ సప్లై అనేది ఎక్స్టర్నల్గా జనరేటర్ నుంచి ఇస్తున్నారు. సో ఇది కూడా ఐడిల్గా పార్క్ చేసి ఉంది కదా. సో ఇంజన్స్ ఆఫ్లో ఉన్నాయి కాబట్టి లోపల ఏసీ కానీ ఏవి పనిచేయవు. సో ఎక్స్టర్నల్ పవర్ ఇస్తున్నారు.
సో ఈ ఫ్లైట్లో చూడండి ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్ ఎంత పెద్దగా ఉందో. ఈ రెడ్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, వీటికి ఒక అర్థం ఉంది. ఇదేంటంటే ఫ్లైట్ పార్క్ చేస్తున్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ చోట్ల పెడతారన్నమాట ఫ్లైట్కి ఎక్స్టర్నల్గానే. అంటే అది ఫ్లై అవ్వడానికి రెడీ అయినప్పుడు ఆ పైలట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ రెడ్ ట్యాగ్స్ అన్ని చెక్ చేసి ఆ రెడ్ ట్యాగ్స్ ఉన్నటువంటి డివైజెస్ ఉంటాయి కదా, అవి పర్ఫెక్ట్గా ఉన్నాయా, పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయా అనేది పరిశీలించుకొని వాటిని అప్పుడు రిమూవ్ చేస్తారంట. సో ఆ ట్యాగ్స్ని తీయించి ఆ పార్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఇన్స్పెక్ట్ చేస్తారంట పైలట్స్ ఫ్లై అవ్వడానికి ముందు. అట్లాగే ఫ్లైట్కి ఉండే యాంటెనాస్కి కూడా ఈ రెడ్ ట్యాగ్ అనేది ఉంటుంది. సో ఒకసారి ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ కింద వాక్ త్రూ చేద్దామంటే వాళ్ళు అలౌ చేయలేదు, సెక్యూరిటీ కింద నుంచి వెళ్ళొద్దని చెప్తున్నారు. సో నెక్స్ట్ నేను ఎయిర్ షోస్ చేసే చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్ గురించి కూడా ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది లెంత్ అయిపోతుంది, అందుకనే ఆ వీడియోలో నేను ఎయిర్ క్రాఫ్ట్స్ ఇట్లా ఇంత పర్ఫెక్ట్గా ఎట్లా విన్యాసాలు చేస్తూ ఉంటాయి, ఆ స్మోక్ కరెక్ట్గా వాళ్ళు ఎట్లా రిలీజ్ చేస్తూ ఉంటారు, అసలు ఆ స్మోక్కి రీజన్ ఏంటి, అట్లాగే ఫ్యూయల్ని ఫిల్ చేయడము అంతా కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి కూడా నాలెడ్జ్ని పెంచండి. డీటెయిల్ ఎడిషన్ తెలుగు సోషల్ మీడియా పేజెస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అక్కడ నేను లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని పోస్ట్ చేస్తూనే ఉంటాను, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇంకా ట్విట్టర్లో. అట్లాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను.